మీకు వందనాలు. సకాలంలో తోడుకొని రండి. కార్యక్రమం అంతయు కూడా కనబడనిటువంటి అధ్యక్షుని వలె మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి మీ కృపాసలకు మమ్మల్ని అప్పగించుకుంటుండగా మీరేమై మా ఘనత ప్రభావములు పొందొచ్చు ఆరాధనను కొనసాగించినట్లు కృపనిచ్చి మందిర ఆవరణము చుట్టూ మీ దూతల సంరక్షణ దయచేసి కీడును కానీ శోధన కానీ అంధకార శక్తులు కానీ తండ్రి ఇందుకు ప్రవేశించకుండానట్లు మీ సహాయమును దయచేయమని యేసయ్య పవిత్రమైన నామములో ఈ మనవులను అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. చేయవే మనస శ్రీమంతుడగోయే సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే దేవుని పవనానా మమును తించుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా జీవమా యెహోవా నీకు చేసిన మేలుమరువకు నీవు చేసిన పతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే కుండ చేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస చావు గతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును ఉదాము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి చేరుదము సత్యము నామము కీర్తనగా సంతోషగానము చేయుదము రండియుతానించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుడు ఘన మహాత్మ్యము గణరాజు Santa
స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు తోను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకులు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించొచ్చు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనముకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా నొప్పుకుందరో, ఎవరి నీతిని గురించి ఆకలి దప్పులు కలిగి ఉందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనల్ని మనం ఇట్లు పరీక్షించుకొని ఎడల మన యందు పాపమును మరణము తప్ప మరేది కనబడదు. వీని నుండి మనమెంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపం వలన మన పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుషుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీన్ని నమ్మినట్లును మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకంగా విధేయులమగినట్లును తన రాత్రి భోజనమున పరిశుద్ధ సంస్కారం నియమించను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడి రొట్టెని తిని పాత్రలను త్రాగున వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్యజీవము గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై సిలువ మరణము నొంది లేపబడినను సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపబలను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమింపబలను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థింతుము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడి మరిగి ఉండినది ఏదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరచునట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ వేషం వలన పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పాపపు ఒప్పుదల. హృదయమును పరిశోధించుడు సర్వశక్తిగల దేవుని సమ్ముఖమందు నేను మిమ్మల్ని అడిగినది ఏమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడుకు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేస్తారనియు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకి లోకమునకు వచ్చుననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలిగిన నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మక విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఉండునట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా
నుండుటకు దినదినము ప్రయత్నింపవలని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయముగా మోకరించి దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందుము. నా వెంబడి అందరూ కూడా చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను, కానీ నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితములోను ఆంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పాపక్షమాపణ. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానం వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభువుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనిదేమనగా, అట్టివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళకొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు నున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. త్రితం తర్వాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. దేవుడు తన పరిశుద్ధాలయమందున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించువాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నాట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరుల కాయన దయ ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమచే నక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మధిదాల చియునికు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచు చున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మూసికాపు యేసు రక్షక వసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభలోచున్న వెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో
నుండుగాక. 2 సమూయేలు 22వ అధ్యాయము 21 నుంచి 29 వరకు చదువుకుందాం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషం బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని వెడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని. కావున నేను నిర్దోషునై ఇండుట యెహోవా చూసెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడి వారిని నీవు రక్షించుదువు, గర్విష్ఠులను విరోధువై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయుము. ఇంత పర్యంతం. ఇంతటితో పాత నిబంధన పాఠ్య ఇది నమ్మకి ఏర్పాటు చేపిన పత్రికా పాఠ్యభాగం 10వ అధ్యాయం, రోమార్లకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4 నుంచి 18 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసమిచ్చు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువునే అందరూ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినిన వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడను నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారు సర్వము భూలోకమందంతటికిని వారి మాటలు బూదిగంతముల వరకును బయలువెళ్ళును. ఇంత పర్యంతం. ఇంతటితో పత్రిక పాఠ్య భాగం ముగిసినది.